ఉదయ్ కుమార్ జిఎంఎస్ రంపచోడవరానికి ఒక మీ సేవ ఆపరేటర్గా ఉండే వ్యక్తి ₹1,00,000 విరాళంగా ఇచ్చాడు. ఆయన్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఏదో స్కూల్లో చదువుకున్నాం, పైకొచ్చాం, మనకు అవకాశం వచ్చింది, రాణించాం. కానీ మనకు కూడా ఒక బాధ్యత ఉంది. మనం పైకొచ్చాం ట్యాక్స్ పేయర్స్ మనతో వచ్చాం. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఆ రోజు నాకు చదువు చెప్పిన టీచర్కి కూడా ఇచ్చిన జీతం ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నులే. గవర్నమెంట్ టీచరే. ఈ విషయం నేను కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను పైకి వచ్చిన తర్వాత నాకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత సమాజానికి తిరిగి ఇవ్వవలసిన బాధ్యత ఉంది. ఆ విషయమే నేను చెప్తున్నా. ఈరోజు ఒక టీచర్ కానీ తల్లిదండ్రులు కానీ ఆలోచించాలి. అదే మరి సమాజంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మీకు అవకాశాలు వచ్చాయి, మీరు పైకి వచ్చారు. చాలా అవకాశాలు రానివారు ఇంకా కిందనే ఉన్నారు. నా ఆలోచనది, ప్రభుత్వం సహకరిస్తాం, సహాయం చేస్తాం, కానీ చేయూతనిచ్చే బాధ్యత ప్రైవేటు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను పెట్టిన కార్యక్రమం కూడా P4 అన్నాను. MBK, మార్గదర్శి బంగారు కుటుంబం. సమాజంలో పైనుండే 10%, అట్టడుగు నుండే 20%కి సహకరించాలి, మెంటరింగ్ చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి. ఏదైతే పిల్లల్ని వనరులుగా భావించి మీరు కానీ సహకరించగలిగితే ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. నేను ఈరోజు పనిచేస్తున్నా. నేను ఇంత కష్టపడాలని పని లేదు. మీరు చూస్తూ ఉంటారు, చాలామంది 60 ఏళ్ళు వస్తే ఇంట్లో పడుకుంటారు. మీరంతా అప్పటికే అయిపోయిందని. నేను 76 ఏళ్ళు పూర్తయినా దినానికి పడుకునే సమయం తప్ప ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటా. ఒక మెషిన్ మారిగా పనిచేస్తా. రెండవది గుర్తుపెట్టుకోవాలి, నేను నిన్నటి ఆలోచన కాదు, రేపు ఆలోచన, భవిష్యత్తు ఆలోచన చేస్తున్నాను. నేను చేసే పని భవిష్యత్తులో ఏ విధంగా మార్పు వస్తుంది, మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగు వస్తుందో అది ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. అందరూ పిల్లలు ఇప్పుడు డ్రగ్స్ వద్దు బ్రో అని చాలా బాగా చేశాడు. నేను నిజంగానే అభినందిస్తున్నా. వన్ ఆఫ్ ది బెస్ట్ స్పీచ్. పాలిటీషియన్స్ అమారుగా మాట్లాడలేరు. పిల్లల్లో ఒక స్వచ్ఛత ఉంది, ఒక స్పష్టత ఉంది. ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో చాలా స్పష్టమైన మెసేజ్ ఉంది. తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. చాలామంది మీరు అనుకుంటారు మాకేం కాదులే అని, కానీ అది ఒక్కసారి వచ్చిన తర్వాత పిల్లలు కానీ స్పాయిల్ అయితే నరకమే. ఆ కుటుంబానికి నరకం, అతని జీవితం నాశనం, సమాజానికి కూడా భయం. ఇలాంటివన్నీ వస్తాయి. మనం సమాజానికి ఒక ఆస్తిని తయారు చేయాలి తప్ప బాధ్యత లేని వ్యక్తులను తయారు చేసి చెడు మార్గాల్లో పోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. విలువలు లేని సమాజం, విలువలు పాటించిన కుటుంబం